నమస్కారం అందరికి. ఇప్పుడు మనం డిగ్రీ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఫస్ట్ సెమ్ లో 6th క్వశ్చన్ లో మనకి సంధి ఉన్నాయి కదా. సో సంధిలు ఇలా మనకి 28 ఉన్నాయి 6th క్వశ్చన్ లో. 28 సంధిలు మనం ఎలా రాయాలని చెప్పి చూద్దాము. దానికి ఎలా సంధి నేమ్ ఏంటిది కూడా మనకి ఇచ్చారు ఇక్కడ. సో దాన్ని ఎలా విడదీయాలి, ఇంకా సంధి నేమ్ ఏంటిది అని చెప్పి ఒక 28 వర్డ్స్ ఇచ్చినారు. ఈ చూస్తే మనం ఈ 28 నేర్చుకుంటే ఈ 28 నుంచే మనకి ఎగ్జామ్ లో వస్తాయి కన్ఫర్మ్ గా, అది కూడా 6th క్వశ్చన్ లో. సో నేను ఇవి 28 ఇప్పుడు ఎలా వచ్చినాయో చూడబోతున్నాము. ఫస్ట్ రామానుజః. రామానుజ అంటే రామ ప్లస్ అనుజః సవర్ణ దీర్ఘ సంధి. తదాగమః. తదా ప్లస్ ఆగమః సవర్ణ దీర్ఘ సంధి. కపీశః. కపి ప్లస్ ఈశః సవర్ణ దీర్ఘ సంధి. దాతృణం. దాతృ ప్లస్ రుణం సవర్ణ దీర్ఘ సంధి. తావత్ర. తౌ ప్లస్ అత్ర అయాది సంధి. పావకః. పౌ ప్లస్ ఆకః అయాది సంధి. నెక్స్ట్ ద్వావేతౌ. ద్వా ప్లస్ ఏతౌ అయాది సంధి. మహేశః. మహా ప్లస్ ఈశః గుణసంధి. సూర్యోదయః. సూర్య ప్లస్ ఉదయః గుణసంధి. వసంత ఋతు. వసంత ప్లస్ ఋతు గుణసంధి. బ్రహ్మర్షి. బ్రహ్మ ప్లస్ ఋషి గుణసంధి. ఏకైకః. ఏక ప్లస్ ఏక వృద్ధి సంధి. పరమౌదార్యః. పరమ ప్లస్ ఔదార్యం వృద్ధి సంధి. మహౌషధి. మహా ప్లస్ ఔషధి వృద్ధి సంధి. ఇత్యత్ర. ఇతి ప్లస్ అత్ర యనాదేశ సంధి. అన్వేతి. అను ప్లస్ ఏతి యనాదేశ సంధి. దాత్రాంశం. దాతృ ప్లస్ అంశం యనాదేశ సంధి. హరిష్యతే. హరిస్ ప్లస్ శతే ష్టుత్వ సంధి. తజ్జలం. తద్ ప్లస్ జలం ష్టుత్వ సంధి. రామష్టికతే. రామస్ ప్లస్ టికతే ష్టుత్వ సంధి. వాగ్మయం. వాగ్ ప్లస్ మయం అనునాసిక సంధి. పన్నాగః. పద్ ప్లస్ నాగః అనునాసిక సంధి. తల్లయః. తత్ ప్లస్ లయః లత్వ సంధి. తదాపి. తత్ ప్లస్ ఆపి జష్త్వ సంధి. సుప్నః. సుప్ ప్లస్ అత్నః జష్త్వ సంధి. హరిరవదం. హరిః ప్లస్ అవదం విసర్గ రేఫ సంధి. హరేద్వయం. హరే ప్లస్ ద్వయం విసర్గ రేఫ సంధి. సో ఇవి మనకి 28 వర్డ్స్. 28 వర్డ్స్. సో మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ సంధిస్ ఉన్నాయని ఇక్కడ మనకి అర్థమవుతుంది. సవర్ణ దీర్ఘ సంధి, అయాద సంధి, గుణ సంధి, వృద్ధి సంధి, యనాదేశ సంధి, ష్టుత్వ సంధి, అనునాసిక సంధి, లత్వ సంధి, జష్త్వ సంధి, విసర్గ రేఫ సంధి. సో ఇలా ఇన్ని టైప్స్ ఆఫ్ సంధిస్ ఉన్నాయి, ఇక్కడ వర్డ్స్ ఉన్నాయి. సో ఇవే వర్డ్స్ ఎగ్జాక్ట్ గా ఇవే వస్తాయి ఎగ్జామ్ లో. సో మీరు జస్ట్ ఇక్కడ ఉన్న వర్డ్స్ ఎలా విడదీయాలి, ఇంకా దాని సంధి నేమ్ ఏంటిదని చెప్పి గుర్తు పెట్టుకుంటే సరిపోతుంది. ఎగ్జాక్ట్ ఇవే వస్తాయి కాబట్టి మీరు ఈ 6th బిట్ ఏదైతే ఉందో అది ఈజీగా రాయొచ్చు. ఈ క్వశ్చన్ ఇప్పుడు నేను ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేసినా అది 6th క్వశ్చన్, మర్చిపోకండి. 6th క్వశ్చన్ లో మనకి ఈ బిట్ ఇలా ఇస్తారు, వర్డ్స్ ఇస్తారు. సో ఇచ్చిన వర్డ్స్ కి మనం విడదీసి సంధి పేరు రాయాలి. కంపల్సరీగా ప్రాక్టీస్ చేయండి. వర్డ్స్ అనేటివి స్పెల్లింగ్ మిస్టేక్స్ రాయకూడదు. సో ఇది మనకి ఈరోజు ఈ 6th క్వశ్చన్ డిగ్రీ ఫస్ట్ సెమ్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.